సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు
కృపగల దేవా దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానములు బట్టి ప్రభువాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి మాకు వినిపిస్తున్న ఈ వర్తమానములు మా ఆధ్యాత్మిక జీవితానికి సుఖాని లాంటివి కనుక ప్రార్థన చేస్తూ ఈ క్రిస్మస్ సీజన్లో నీ కుమారుడు దావీదు కుమారుడుగా పరిచయం చేయబడ్డ ఆ అనుభవాన్ని నెమరు వేసుకుంటూ ధ్యానం చేస్తుండగా మీరే ప్రభా మీ లేఖనాల్లోంచి ఆ నేపథ్యాన్ని మాకు విశదపరచమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలోని చివరి భాగం. తరువాత అది మిగిలియుండు ముద్దు వలె ఉండును, అట్టి ముద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. అది మొద్దు. ఈ మొద్దు గురించి తర్వాత వాక్య భాగం మనం గమనిస్తే 11వ అధ్యాయం మొదటి భాగంలో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల అంకురము ఎదిగి ఫలించును. అలాగే అదే అధ్యాయం 10వ వచనంలో ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయుదురు. యెషయి అనే ఆ తెలుగులో వ్రాయబడ్డప్పటికీ కూడా ఫ్రమ్ ద రూట్ ఆఫ్ జెస్సీ. జెస్సీ ఎవరంటే దావీదు యొక్క తండ్రి. సో యెషయి మొద్దు నుండి అనే మాట పలకడానికి గల కారణం అంటే యెషయి దావీదు తండ్రి కాబట్టి. యెషయా ప్రవక్త కాదు. యెషయా వేరు, యెషయి వేరు. ఓకే. సో దావీదు తాను రక్తము ఒలికించి యుద్ధములు చేసి ఆ చేతులు రక్తముతో తడిచాయి కాబట్టి దావీదు శాంతిని స్థాపించకూడదు అన్న ఉద్దేశంతో దేవుడు అతని తర్వాత అతని కుమారుడైన షలోమ్ శాంతి స్థాపకుడుగా ఉంటాడని దేవుడు ఆ పరంపర దావీదు తర్వాత అతనికి ఇవ్వడం, దావీదు ఆ రీతిగా ఆశించడం, ప్రవచించడం, ఆ రీతిగా అభిలషించడం కూడా మనము నిన్నటి దినం జ్ఞాపకం చేసుకున్నాం. ఎస్టర్డే ఆ విషయాలు ఎక్కువగా మనగా 2 శామ్యూయల్ 23rd చాప్టర్ నేపథ్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో మరి ఆ ఆశ కొనసాగిందా అంటే ఆ ఆశ సొలొమోను జీవితంలో విఫలమైంది. మరి అందుకే దేవుడు తన కుమారుణ్ణి దావీదు కుమారునిగా ఈ లోకానికి పరిచయం చేశాడు. దట్ ఈస్ క్రిస్మస్. సో ఆ విఫలమైన కేవలం సొలొమోను మాత్రమే విఫలమయ్యాడా అంటే ఆ తర్వాత వచ్చిన రాజులందరూ కూడా రాజ్యము రెండుగా అయిపోయింది. యూదా రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యంగా మారింది. సో శత్రువులు వారి మీదకి దండెత్తి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇట్ ఈస్ ఎ ప్రామిస్ అగైన్ యెషయి ముద్దు నుంచి అనే మాట. సో ఈ మాటకు ముందు అక్కడున్న ఆ ఎన్విరాన్మెంట్, ఆ ప్రవచనం యొక్క సందర్భంలో ఉన్న ఎన్విరాన్మెంట్ అనగా దావీదు వెళ్ళిపోయాడు, సొలొమోను వెళ్ళిపోయాడు, ఆ తర్వాత వారి సంతలో చాలామంది వెళ్ళిపోయారు. కానీ దేవుడు మాత్రం తన ప్రవచనాన్ని, తన వాగ్దానాన్ని యాజ్ ఇట్ ఈస్గా నిలబెట్టుకుంటూ దాని కొరకు, ఆ సమయం కొరకు దేవుడు నిరీక్షిస్తున్నాడు. సో ఆ కాంటెక్స్ట్ అనగా ముద్దులు అనే మాట్లాడగల కారణం ఏంటంటే 6వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. రాజైన ఉజ్జియా చనిపోయాడు. ఉజ్జియా వాజ్ అ ఫెయిత్ఫుల్ పర్సన్. ఆ తర్వాత కాలంలో చాలా పర్వర్షన్స్ వచ్చాయి. యూదా రాజ్యం యొక్క రాజులు దేవుని విడిచారు.
ఇశ్రాయేల్ రాజ్యం యొక్క రాజులు దేవుని విడిచిపెట్టారు. ఎంతగా అంటే వారిద్దరూ యుద్ధాలు చేసుకునే స్థితికి, యూదా రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యం కూడా యుద్ధాలు చేసుకునే స్థితికి వారు వచ్చారు. ఇక్కడ 7వ అధ్యాయం ప్రారంభంలో చూడండి. యూదా రాజైన ఉజ్జియా మనవడు యోతాము కుమారుడు ఆహాజు దినములలో, ఉజ్జియా వెళ్ళిపోయాడు, ఆ తర్వాత అతని మనవడు కుమారుడు సిరియా రాజైన రెజీనును, ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలని యెరూషలేము మీదికి వచ్చింది, కానీ అది వారి వల్ల కాకపోయింది. ఎవరు వచ్చారండి? ఇశ్రాయేలు రాజు, సిరియా రాజు. ఇశ్రాయేలు రాజు 10 గోత్రాలు, ఇశ్రాయేల్ 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజు, కేవలం 2 గోత్రాలు మాత్రమే యూదా రాజు. వీరిద్దరూ అన్నదమ్ములు, అందరూ కూడా యాకోబు సంతతే, ఏర్పరచబడిన వారే. ఈ 2 రాజ్యాలుగా విభజించబడిన ఆ 2 రాజ్యాలు ఒకదానితో ఒకటి యుద్ధం చేసుకోవడానికి వారికి కామన్ శత్రువులుగా ఉన్నటువంటి ఇతరులను, సిరియన్లను కానీ ఫిలిస్తీన్లను కానీ జత చేసుకుని తమ సొంత సహోదరుల మీదకి యుద్ధానికి వచ్చారు. సమాధానం లేదు. సో దేవుడు ఆశించిన సమాధానానికి అక్కడ అవకాశం లేని రీతిగా అన్నదమ్ముల మధ్య యుద్ధము జరుగుతుండగా మరి యెరూషలేము మీదకి వచ్చేది, కానీ అది వారి వల్ల కాకపోయినా అప్పుడు సిరియనులు ఎఫ్రామీలు అంటే అనగా ఇశ్రాయేలులో ప్రధానంగా తిరుగుబాటుదారులు ఎవరంటే ఎఫ్రామీలు. కాబట్టి ఎఫ్రామీలు అనే ఈ మాట వాడబడ్డ ప్రతిసారి కూడా ఎఫ్రామీలు అంటే ఇశ్రాయేలు అని అర్థం. ఎందుకంటే ఇశ్రాయేలులో డామినెంట్ వారియర్స్ ఎవరంటే ఎఫ్రామీలు. ఎఫ్రాయిము నీ చేయి నేను ఎలా విడిచిపెట్టుదని అంటాడు దేవుడు కదండి. సో ఎఫ్రాయిం అన్న మాట ఎక్కడ వాడబడినా వారు ఇశ్రాయేలు రాజ్యం అనే భావన. సో కాబట్టి ఎఫ్రామీలు సిరియన్లు తోడు చేసుకుందని దావీదు వంశస్థులకు తెలియచడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లుగా వారి హృదయము, వారి జనుల హృదయము కదిలిపోయింది. సో ఇశ్రాయేలు 10 గోత్రాలు, అదే రీతిగా వారితో పాటు సిరియనులు కలిసి ఈ 2 గోత్రాల మీదకి వస్తున్నారు అన్న సంగతి తెలిసిన తర్వాత, వారిద్దరు కలుసుకున్నారు అన్న సంగతి తెలిసిన తర్వాత యూదా రాజ్యంలో ఉన్న వారికి వారి హృదయములు గాలికి చెట్లు, అడవి చెట్లు కలిగినట్లుగా వారి హృదయం. ఈ మధ్య గాలి తుఫాను వచ్చింది కదండి. తుఫాను వచ్చినప్పుడు ఒకసారి ఆ గాలి బీభత్సానికి బయటికి మనం చూస్తే, అనగా ఓపెన్ యార్డ్ మనం చూస్తే అక్కడ చెట్లు, ముఖ్యంగా మనకు మాధ్యమాల్లో చూపిస్తుంటారు, ఈ కొబ్బరి చెట్లు కానీ ఆ అరటి చెట్లు కానీ ఎట్లా ఊగిపోతుంటాయి కిందికి, ఆ ఊగి 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 ఒకేసారి పడిపోతుంటాయి. సో వారి హృదయం అనగా ఇశ్రాయేలీలు అదే రీతిగా సిరియన్లు కలుసుకొని వీరి మీదకి వస్తున్న సంగతి తెలిసి వారి హృదయము ఆ గాలికి అడవి చెట్లు ఊగినట్లుగా వారి హృదయము కదిలిపోయిందట, భయకంపితులైపోయారు. సో దట్ వాజ్ ద సిచ్యుయేషన్. యెషయి ముద్దు నుంచి చిగురు పుట్టిన ఆ వాగ్దానం ఇవ్వబడే సమయానికి దట్ వాజ్ ద సిచ్యుయేషన్. యెషయి ఎవరంటే దావీదు తండ్రి. దావీదు ఎవరండి? యూదా గోత్రాన్ని. సో యూదా గోత్రంలో వారికి హృదయము గాలికి అడవి చెట్లు ఊగినట్లుగా ఊగుతున్నాయి. అక్కడ వారు అనగా ఈ 3వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారున పెయర్యాషూబు చాకురేవు మార్గమున ఆ పైకోనేటి కాలువ నడకపోయి అతనితో ఇలా భద్రము సుమి నిమ్మలించుము. ఎవరికి? యూదా రాజుకు చెప్తున్నమాట. భద్రము చుమి నిమ్మలించుము. పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొరలకు అనగా రెజీను సిరియన్లు రెమలియా కుమారుడు అని వారి కోపాగ్నికి జడియకుము. నీ గుండె అవినీయకుము. ఫియర్ నాట్ అనే మాట దేవుడు తన ప్రవక్తను యెషయాను పంపించి యెషయి కుమారులకు వాగ్దానం చేస్తున్నారు. యెషయాను పంపించి యెషయి కుమారులకు వాగ్దానం చేస్తూ ఫియర్ నాట్, జడియొద్దు. వారు ఎలాంటి వారు ఎలా ఉన్నారంటే పొగరాజుచున్న 2 కొరకంచులు. వారు ఎవరంటే రెజీను, ఎవరు? సిరియా రాజు. అదే రీతిగా రెమలియా కుమారుడు అనగా ఇశ్రాయేల్ రాజు కుమారుడు. వీరిద్దరికని వారి కోపాగ్నికి జడియకుము.
ఆ కోపాగ్ని వివరించడానికి వాడుతున్న మాట అంటే మరి పొగరాజుచున్న ఈ 2 కొరకంచు. ఒకసారి అనగా ఈ ముద్దులు కాలుతున్నప్పుడు అండి ఆరిపోయే పరిస్థితి మధ్య పైన బూడిద కప్పబడి ఉంటుంది, లోపల నిప్పు కణములు ఉంటాయి, లైవ్గా ఉంటాయి నిప్పు కణములు. ఆ నిప్పు కణములు లోపల లైవ్గా ఉంటాయి, పైన ఆ బూడిద కప్పబడి ఉంటుంది. ఎప్పుడైతే గాలి వస్తుందో పైన ఉన్నటువంటి ఆ బూడిద మరి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ప్రేరణ కలిగి ఆ నిప్పులు తిరిగి మండుతాయి. కాబట్టి గతంలో వచ్చారు వారు మొదటి వర్షంలో, వారి వల్ల కాలేదు. అంత మాత్రం చేత అపాయం పోయిందని కాదు, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. మీరు భయపడితే, ఆ గాలికి అడవి చెట్లు ఊగినట్లుగా మీరు భయపడితే, ఆ భయం వల్ల ఏమవుతుందంటే వారు అణిగిపోయిన ఆరిపోయే స్థితిలో ఉన్నటువంటి ఆ నిప్పు కణములు తిరిగి మేల్కొంటాయి. జడియొద్దు. విశ్వాస జీవితంలో భయం అనేది చాలా ప్రమాదకరమైనది, చాలా ప్రమాదకరమే. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఫెయిత్ అండ్ ఫియర్ విల్ నెవర్ కో ఎగ్జిస్ట్. విశ్వాసము భయము 2 కలిసి సహజీవనం చేయవు. విశ్వాసం ఉంటే భయం ఉండదు, భయం ఉంటే విశ్వాసం ఉండదు. అందుకే గల్లే సముద్రం మీద అల్ల తుఫాన్లో యేసుప్రభు వారు చెప్పిన మాట, అల్ప విశ్వాసులారా అన్నాడు. మీరెందుకు భయపడ్డారు? సో భయం ఉంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే భయం ఉండదు. కాబట్టి మీరు భయపడ్డారంటే ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ అగ్ని, అనగా బూడిద చాటున ఉన్న అగ్ని తిరిగి పైకి వస్తుంది. దానికి కారణం ఏంటంటే మీ భయం వల్ల, ఆ గాలి వల్ల, భయం అనే గాలి వల్ల, మీ హృదయాలకు వెళ్ళే తుఫాను వల్ల ఉన్న ఆ బూడిద పోతుంది. భయపడొద్దు అంటూ అక్కడ రాయబడ్డ మాట, సిరియాయు ఎఫ్రాయిము రెమల్యా కుమారుడు నీకు కీడు చేయమని ఆలోచించు మన యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారాలను పడగొట్టి టాబేయేలును వాని కుమారుని దాని రాజుగా నియమించడం చెప్పుకుందరు. అయితే ప్రభు యెహోవా ఇలాగూ సెలవిచ్చును, ఆ మాట నిలవదు, జరగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము రాకుండా నాశనమగుదురు. షిమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షిమ్రోను రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఉందురు. ఇఫ్ యు హ్యావ్ ఎ ఫెయిత్ యు విల్ ఎస్టాబ్లిష్. ఇఫ్ యు లూజ్ ఫెయిత్ యు కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. సో వారిని చూసి నువ్వు భయపడొద్దు, జడియొద్దు. సిరియా రాజు ఎవరండి? దమస్కు వాడు. ఎఫ్రాయిము రాజు ఎవరండి? అతను రెజీను రాజు, అతనికి షోమ్రోన్ రాజధాని. కానీ నేను మీకు రాజును. సో ఆ 2 రాజ్యములు తిరిగి వచ్చినప్పుడు దేవుడిచ్చే వాగ్దానం, మీరు భయపడొద్దు. భయపడితే అనగా మీకు నమ్మకం ఉండే నెలలా స్థిరంగా ఉంటారు. నమ్మకం లేకపోతే ఏమవుతుంది? అస్థిరులు అవుతారు. You must have a faith on God who has given the promise. మనకు వాగ్దానం చేసిన ఆ దేవుని మీద నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. సో క్రిస్మస్ ఈజ్ a hope for a redemption. ఒక విడుదలకు, ఒక విమోచనకు, ఒక రక్షణ కార్యానికి క్రిస్మస్ అనేది ఒక శుభవర్తమానం. నాట్ ఫర్ ఆల్. మన ఆదివారం నేను చెప్పాను, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు అంటూ ఆయనకి ఇష్టలైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానం అందరికి కాదు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకర సువార్త అనగా గుడ్ న్యూస్ ఇస్ ఫర్ ఆల్. బట్ టు దోస్ హూ ట్రస్ట్ హిమ్, దోస్ హూ బిలీవ్ హిమ్, వారికి మాత్రమే సమాధానం. శుభవార్త వినిపించబడింది. శుభవార్త అందరికి కూడా, సర్వలోకానికి, సర్వసృష్టికి శుభవార్త అంగీకరించిన వారికి మాత్రమే సమాధానం, రక్షణ. ఆ దేవునితో సమాధానం కానీ, మన హృదయంలో సమాధానం కానీ, మన ఇరుగు పొరుగు వారితో సమాధానం కానీ, నేను చెప్పాను కదండి, సమాధానం కానీ, ఇవన్నీ ఎలా సాధ్యం అంటే ఓన్లీ దోస్ హూ హ్యావ్ అ ఫెయిత్ ఇన్ గాడ్. నీవు నమ్మకుండినెడల స్థిరపడక యుందువు.
నమ్మిన ఎడల స్థిరపరచబడదు. ఈ వాక్య భాగాన్ని రేపు కూడా మనం ధ్యానం చేద్దాం. యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టును. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. శ్రేష్టమైన సువర్తమానములు ప్రభా మీరు మాకు వినిపిస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాలోంచి ఒక్కొక్కటిగా మేము ధ్యానం చేస్తుండగా మా హృదయాలకు, మా జీవితాలకు అవసరమైన సందేశాలు మీరు వినిపిస్తున్నారు. క్రిస్మస్ అంటే కేవలము గొల్లలు, జ్ఞానులు, మరియా, యోసేపులు, బెత్లెహేము, పశువుల పాక, జ్ఞానులు, హేరోదు, ఇవి మాత్రమే కాదు ప్రభా. ఆ నేపథ్యం ఏమిటి, ఆనాటి కాల ఆశయం ఏంటి, పరిస్థితులు ఏంటి, ప్రభావాలు ఏంటి, నీ వాగ్దానం ఏంటి, అది ఎలా నెరవేర్చబడింది, ఈ విషయాలు ఒక్కొక్కటిగా మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మీరే మాకు బోధిస్తున్నారన్న వాస్తవాన్ని గమనించి పరమ బోధకుడు మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమా, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించుగాక.